సో నమస్కారం, దిస్ ఇస్ డాక్టర్ వెంకటస్వామి అగైన్, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ రోమా హాస్పిటల్. సో మనం ఈరోజు హిప్ బర్సైటిస్ గురించి మాట్లాడుకుందాం. ఇది రిలేటివ్గా అంటే అరుదైన రేర్గా ప్రాబ్లం. సో మనం ఇది ఒక పెల్విస్ యొక్క భాగం. ఇవి హిప్ బోన్స్ అన్నమాట. సో హిప్ బోన్స్ ఏంటంటే మన శరీరం నుంచి కొంచెం బయటకు వస్తాయి. మగవాళ్ళలో కొంచెం తక్కువ, ఆడవాళ్ళలో వాళ్ళ అనాటమీని బట్టి బయటకు వస్తాయి. సో బై డిజైన్ మన శరీరంలో ఈ ఎముకలు కీళ్ళు కదిలే చోట, దాని మీద మజిల్స్ కానీ ఏదైనా ఫేషియా కదిలే చోట సన్నటి బబుల్ అంటే సన్నటి ఫ్లూయిడ్ శాక్ ఉంటుంది అనమాట. దాన్నే బర్సా అంటారు. సో మామూలుగా అది ఏంటంటే చాలా తక్కువ ఫ్లూయిడ్, అంటే నీళ్ళ లాంటి పదార్థంతో ఉంటుంది. సో మనం అది పని చేస్తున్నప్పుడు దాదాపుగా అది ఉన్నట్టు కూడా తెలియదు. మనకి ఎప్పుడు తెలుస్తుందనంటే అది ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా ఇన్ఫ్లేమ్ అయితే కనుక అప్పుడు ఆ బలూన్ కానీ ఆ బబుల్ కానీ పెద్దగా అవుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు? సో నొప్పి ఉన్నప్పుడు యూజువల్గా ఫిజియోథెరపీ భాగం, కండరాలు లేకపోతే ఆ ఫేషియా ఫిజియోథెరపీ సహాయంతో స్ట్రెచ్ చేస్తే కనుక సాధ్యమైనంత వరకు తక్కువ కావచ్చు. కొన్నిసార్లు అరుదుగా ఇంజెక్షన్, అయితేనేమో డాక్టర్ ఇంజెక్షన్ చేయొచ్చు, లేకపోతే రేడియాలజిస్ట్ అల్ట్రాసౌండ్ సహాయంతో కరెక్ట్గా ఆ స్పెసిఫిక్ స్పాట్లో ఇంజెక్షన్, స్టీరాయిడ్ ఇంజెక్షన్ చేస్తే పోతుంది. దీనికి మనం దాదాపుగా సర్జరీ అనేది చాలా అరుదుగా చేస్తాము. సో ఈ ప్రాబ్లం హిప్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత కూడా సిమిలర్గా రావచ్చు. సో ట్రీట్మెంట్ విల్ బి అలాంగ్ ద సేమ్ లైన్. సింపుల్ ఫిజియోథెరపీ, లేదంటే ఇంజెక్షను, సర్జరీ అంటే ఆ బర్సా ఎక్సర్సైజ్ చేయడం అనేది రేర్గా అవసరం రావచ్చు.